గౌరవ సభ్యులు సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. ఇన్ని రోజులు మా గొంతు నొక్కేస్తున్నారంటే కొంతమంది అయినా నిజమేనేమో అని అనుకున్నారు. 10 సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రజల గొంతు నొక్కేశారు. ఇప్పుడు మరలా అప్పుడు అధికారంలో ఉండి ఎవరిని మాట్లాడనివ్వలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఎవరిని మాట్లాడనివ్వట్లేదు. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని నిన్న వారు గంటలు మాట్లాడారు అధ్యక్ష. ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని 5 నిమిషాలు కూడా మాట్లాడించేవారు కాదు. అంటే అసలు ఈ తెలంగాణ రాష్ట్రం అంటే ఎవరిది? 4 కోట్ల ప్రజల సంపద ఇది, ప్రజల గుండెకాయ ఈ అసెంబ్లీ. 4 కోట్ల మంది ప్రజల గుండె చప్పుడు వినిపించేటువంటి పవిత్రమైన దేవాలయం ఈ అసెంబ్లీ. మా గొంతును నొక్కే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారని చెప్పి నేను మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. మీరు ధర్మరాజు లాంటి వాళ్ళు. నేను మొదటి మీటింగ్లో చెప్పాను, ధర్మరాజుకైనా ఆగ్రహం రావాలి, అలాగని అజాత శత్రువే అలిగినాడు అన్నట్లుగా రావాలి. ఎందువల్లంటే ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి గొప్ప బిల్లు ఇది. ఇప్పటికే ధరణి పేరుతో ఈ భూమాతను బంధించారు వీళ్ళు. తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగాన్ని బంధించారు. ఆ బంధించబడినటువంటి భూమాత సంఖ్యలను తెగదింపే ఒక మంచి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే అది చర్చించడానికి, దానికి సంబంధించిన సూచనలు చేయడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా గత 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే ఇక మీకు అనివార్యమైన పరిస్థితులు మీకు రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తప్పదు. మేము చేసినా ఇంకొకరు చేసినా సరే ఏదో ఒక సందర్భంగా ఆ సహనానికి హద్దు ఉండాలి. మమ్మల్ని తీసి బయట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే నేను ముందు అక్బర్ గారితో కూడా చెప్పాను, ఎందుకంటే స్పీకర్ గారికి చెబుదాం, ఎందుకంటే ఎంతసేపు ఇలా నడుపుతారు వీళ్ళు, ఎవరిని ఇలా వాల్యుబుల్ బిల్లు మీద చర్చ జరుగుతూ ఉంది, చాలా సూచనలు ఉన్నాయి, మాట్లాడనీయకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఏదో దురుద్దేశం ఉంది, వాళ్ళని సస్పెండ్ చేయమనన్నా చెబుదామని చెప్పి నేను కూడా వారికి చెప్పాను అధ్యక్ష. అంటే ఇక్కడ ఒక ప్రధానమైనది నేనేమనుకున్నానంటే, ఇంతకుముందు ఒక రాంగ్ ఐడియాలో వాళ్ళు ఏదో ఊహించుకుంటే ఏదో జరిగిందేమో అనుకున్నా. కానీ ఇప్పుడు అలా కాదు, ఉద్దేశపూర్వకంగానే ధరణిని ప్రవేశపెట్టారని అర్థమవుతా ఉంది. ఉద్దేశపూర్వకంగానే ఆ ధరణిలో జరిగినటువంటి తప్పులు బయటకు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ కావాలని ఈ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలని జరగనీయకుండా వాళ్ళు కుట్రబన్ని చేస్తున్నారని చెప్పి నాకు ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అందువలన వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే వాళ్ళని వాళ్ళపైన కేసు పెడితే, కేసు నీ ఒక్కడి మీద పెట్టారా ఈ దేశంలో? నీ ఒక్కడి మీద రండి కేసు పెట్టింది. కేసులు అనేక మంది మీద పెడుతున్నారు కదా. రాహుల్ గాంధీ గారి మీద పెట్టారు, అందరి మీద పెట్టారు, రేవంత్ గారి మీద పెట్టారు, మా స్థాయిలో మా మీద పెట్టారు. మీరు ఎప్పుడు ఇట్లా చేయలేదే. మీ మీద కేసు ఉంటే మీ నాన్నగారు నిరాహార దీక్ష చేశారు కదా, అక్కడ నిరాహార దీక్ష చేయరాదండి. గాంధీ బొమ్మ దగ్గర సానుభూతి అని వస్తుంది. 10 రోజులు చేయండి, వారం చేయండి, మీకు చేతనైన రోజులు చేయండి, నా మీద అన్యాయం పెట్టారని చేయండి. ఇక్కడ మా గొంతును నొక్కే హక్కు మీకెవరిచ్చారు? మీ మీద కేసు పెడితే మమ్మల్ని అందరినీ మాట్లాడనీయకుండా చేసే హక్కు మీకెవరిచ్చారు? అసలు మీ పరిధి ఏంటి, మా పరిధి ఏంటి? ఈ రాష్ట్రం ఎవరిది? ఇది మీదా? మీ ఒక్కరిదేనా ఈ రాష్ట్రం? మీ ఒక్కరి పోరాటంతో వచ్చిందా ఈ రాష్ట్రం? మేమందరం చేయలేదా? నేను కూడా 7 రోజులు నిరాహార దీక్ష చేశాను అధ్యక్ష, తెలంగాణ కోసం. జైల్లో ఉండి మరీ చేశాను. 600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. ఖమ్మం జిల్లాలో తెలంగాణ భావాలు లేని సమయంలో నా పాదయాత్ర కంటిన్యూస్గా 1000 మందితో నడిస్తే ఆ విధంగా తెలంగాణ భావాల్ని ఖమ్మం జిల్లాలో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అందువలన ఆ అంశాల మీద చెప్పిన సమయం మీకు చాలా తక్కువ సమయం ఉంది. ఇప్పుడే నాకు మన శ్రీధర్ బాబు గారు కబురు కూడా చేశారు. నేను జస్ట్ ఐ రీడ్ అవుట్ అధ్యక్ష, మీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. ఏది ఏమైనా సరే ఇటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, నిజంగా ఆయన ఎప్పుడు మాట్లాడినటువంటి భాష వాడు. ఇవాళ దండాయుజం, రౌడీయిజం, దురాగతం ఏం పద్ధతులు అధ్యక్ష? ఇది పెద్ద లేదు, చిన్న లేదు. బీజేపీ వారు రాసుకుని పెట్టుకుని కాగితాలు ఉన్నాయి ఇక్కడ, ఇది నోట్స్ తయారు చేద్దాం నాగేశ్వర రెడ్డి గారు.
ఆ కాగితాలు కూడా చించి పారేస్తున్నారు అధ్యక్ష. నా కాగితాలు కూడా చించేస్తారని నేను తెచ్చి ఇటు పక్క కూర్చున్నాను అధ్యక్ష. అంటే ఏమి తెలవదా? ఆవేశం వస్తే ఏం తెలవదా? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అడిగేవాళ్ళు లేడేనా మీ ఉద్దేశం? అడుగుతారు. రేవంత్ రెడ్డి గారు చాలా ఓపిక పడుతున్నారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు చేసినట్లుగా ప్రజలు అనుకుంటారేమోనని. ఇప్పటికే మీరు చాలా ఓపిక పట్టారు. ఇక నుంచి ఈ సభను సజావుగా ఎప్పుడైనా సరే నడపండి అధ్యక్ష. నేనే మొదటి రోజు చెప్పాను, సస్పెన్షన్లు కానీ నెక్అవుట్లు కానీ వాకౌట్లు కానీ ఉండొద్దని చెప్పి. ఇక ఇంతమంది 4 కోట్ల మంది ప్రజల గొంతును నొక్కే హక్కు కొద్దిమంది తీసుకుంటే ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తే అంటారు చూసారా, శిశుపాలుడికైనా 100 తప్పులని. ఇక మీరు సహించవద్దు. మేము గొడవ చేసినా సరే ఒక 5 నిమిషాలు నిలబడితే చేస్తాం. నీకు చేతనైతే నిలబడి నిరసన తెలియజేయండి. ఆ రోజు సిస్టర్స్ ఇద్దరు చేశారు, నిలబడ్డారు, చేయండి. అట్లా ఓపిక, నిలబడే ఓపిక లేదు. నోటికి ఏది పడితే అది, చేతికి ఏది దొరికితే అది, మంచి లేదు చెడు లేదు, మాట్లాడే విధానం లేదు. ఇది ఏం పద్ధతి అధ్యక్ష? మీ తెలంగాణ తెచ్చుకోండి అంటే ఉంటే మీరే ఉండాలి, మీరే పరిపాలన చేయాలి. ఇంకెవరు పరిపాలన చేయడానికి వీలు లేదు. మీరు పరిపాలన చేస్తే అక్కడ ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళ దేశం లోపలేసే బయటేసేయాలి. మరలా మీరు ఇప్పుడు ఏడుంటారు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరినీ కూడా బయట వేసేస్తారా? అధికారం మీకు లేదు. అప్పుడేమో బయట అందరు వేశారు, ఇప్పుడు మమ్మల్ని అందరూ వేసేస్తారు, ముఖ్యమంత్రి గారితో సహా. ఆఖరికి మీరు చాలా సాత్వికంగా చెప్తున్నారు. మమ్మల్ని అందరినీ బయట వేసేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? తెలంగాణలో జరిగే చర్చలు ఇవా? ఏనాడైనా సరే ఆ 10 ఏళ్ల కాలంలో ఇన్ని రోజులు ఇంత సమయం చర్చ ఎప్పుడైనా జరిగిందా అధ్యక్ష? నేను మీ ద్వారా వాళ్ళని తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైనా జరిగిందా? ఇంత ఓపికగా జరిగిందా? కానీ దాన్ని జరగనీయకుండా చేస్తున్నారు. అయినా మీరు చాలా ఓపికగా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. చివరిలో అయినా సంతోషం, మంచి జరిగింది. ఆ విధంగా దుర్మార్గం ఎక్కడున్నా సరే, దుష్టులు ఎక్కడున్నా సరే దండించడమే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. దయచేసి మీరు అది అమలు చేయమని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక అసలు అంశానికి వస్తే అధ్యక్ష, ఈ చట్టం నిజంగా తెలంగాణకు ఒక వరప్రసాదం. మిమ్మల్ని పొగుడుతున్నాను కాదు, ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని చాలా నేను కష్టపడి చదివా. నేను ఏ చట్టం చదవాలా, నాకు వ్యవసాయం చట్టాల మీద కొద్దిగా, రైతాంగం మీద కొద్దిగా అవగాహన తక్కువ. చాలా కష్టపడ్డాను. మల్లారెడ్డి గారు అని ఉంటారు పెద్ద ఆయన దగ్గర కూర్చుని ప్రతి క్లాసు చదివాను అధ్యక్ష. పెట్టనవి కూడా మళ్ళీ ఇందులో బిల్లులో పెట్టారు. మేమేం మీకు సూచనలు చేసాము, అమెండ్ చేసాము, అవన్నీ కూడా మీరు పెట్టారు. అందువలన ఇవాళ ఈ తెలంగాణ, ఇది ఒకనాడు తెలంగాణ భూమి కోసం జరిగిన పోరాటం జరిగిన తెలంగాణ అధ్యక్ష. ఇది ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం జరిగిన తెలంగాణ ఇది. ఆ 51లో అప్పుడు మనకి విముక్తి రావడానికి సంస్థాన ఆ చట్టాలని, జమీందారీ చట్టాలని రద్దు చేసే విధంగా ఒప్పందం జరిగిన తర్వాతే ఆనాడు సాయుధ పోరాట విరమణ జరిగింది అధ్యక్ష. ఆ చట్టాలన్నీ మొన్నటి వరకు ఉన్నాయి. ఒక్కటే దెబ్బ, ఒక్క కలం పోడుతో నేను మా మిత్రుడు చెప్పినట్టుగా ఎవడో ప్రాణం ఎక్కడో ఉన్నట్లుగా, ఎవడో ప్రాణం కేసీఆర్ తన ప్రాణాన్ని సోమశేఖర్ ఆయన పేరు ఏదో ఉంది, సోమేష్ కుమార్ చేతుల్లో పెట్టేశాడు. ఆయనకి కోపం వచ్చింది, గొంతు పిసికేశాడు. ఇవాళ నేను అంటున్నా, ఇప్పటికైనా వాళ్ళకి రావాలి కదా అధ్యక్ష. ఇవాళ మీరు గెలిచింది ఓన్లీ పట్టణాల్లో గెలిచారు, గ్రామాల్లో ఎందుకు గెలవలేదు? మీ ధరనే మిమ్మల్ని నాశనం చేసింది. ఇప్పుడైనా సరే దాన్ని బాగు చేసే సలహాలు ఇవ్వండి. ఆ విధంగా చేయలేదు. అందువలన నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే, ఖచ్చితంగా మళ్ళా 50 రక్షిత కౌలుదారీ చట్టం ఉంది. దాన్ని మీరు ఆబ్జెక్టివ్స్లో మెన్షన్ చేశారు, కానీ లోపల క్లాజెస్లో పెట్టలేదు. దాన్ని పునరుద్ధరణ చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అలాగే 70 సంవత్సరాలు ఉన్న ఎస్టేట్ల రద్దు చట్టం, దాన్ని మొన్న రద్దు చేశారు. ఆ చట్టాన్ని అది తిరిగి మళ్ళీ పునరుద్ధరణ ఉంటేనే దానికి అనుగుణంగా నిజమైన సాగుదారులకి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా మళ్ళా ఇప్పుడు మీరు ఆ చట్టం రద్దు చేసి కౌలుదారులు, మన కాస్తుదారుల కాలంలో మరలా కాస్తుదారుల కాలం కనపడలేదు.
కానీ మీరు ఆబ్జెక్టివ్స్లో మాత్రం చెప్పారు. కాస్తుదారుల కాలంలో లేకపోతే మళ్ళా కొత్త జమీందారులు పుడతారు. వారు కోరుకున్నది అదే. మా రేగల్లో మనందరికీ తెలుసు, కొత్త కొత్త జమీందారులు అందరూ వచ్చారు. ఆ జమీందారులు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా సెక్షన్ని మన కాస్తుదారుల కాలం పెట్టమని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే 1971 పాస్ పుస్తకాల చట్టంలోని సెక్షన్ 26ని తీసేశారు. 26 లేకుండా ఇవన్నీ మీరు పెట్టలేరు. దాన్ని అధ్యయనం చేసి ఆ సెక్షన్ని పునరుద్ధరించమని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చదివేస్తాను అధ్యక్ష, మీకు ఇబ్బంది లేకుండా. వారసత్వ భూములకు అప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టారు. దాన్ని వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ తీసేయమని కోరుతా ఉన్నాను. అలాగే రెవెన్యూ, తహసీల్దార్, ఆర్డీఓ అధికారులను పునరుద్ధరణ చేశారు. అందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా 70% మంది ఇప్పుడు కూడా సివిల్ కోర్టులో ఉన్నారు. ఆ సివిల్ కోర్టుల్లో నుంచి విముక్తి జరిగే విధంగా త్వరగా పూర్తి చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. చనిపోయిన వారి పేరుతో పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఆధార్ తప్పుగా ఉన్నాయి, పాస్ పుస్తకాల్లో ఫోటోలు తప్పులుగా ఉన్నాయి, పట్టాదారుల పేర్లు తప్పులుగా ఉన్నాయి, పాస్బుక్ల్లో ఒకరి భూమి ఇంకొకరికి దఖలు చేయబడి ఉంది. అదేవిధంగా విస్తీర్ణం ఎక్కువ తక్కువలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు సరిచేయమని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా సెక్షన్ 3 6వ పేజీలో జాగీర్లో భాగమైన సంస్థానాలు, మక్తా, అగ్రహారాలు, అదేవిధంగా మకాసా మొదలైన వారితో సహా జాగీర్ భూములన్నీ తెలంగాణ క్రమబద్ధం 135 1358 పసి అర్థంలో రాష్ట్రం యొక్క ఆధీనంలో ఉందని మీరు పేర్కొన్నారు. ఆ విధంగా ఉంటే ఆ భూములు అప్పుడు అమ్ముకున్నారు. జాగీర్దార్ భూములు కాగితాల మీద అమ్మారు, లేకపోతే వేరేగా మన భూ సంస్కరణ కింద అమ్మారు. మీరు అది అలాగే ఉంటుందని అన్నారు తప్పితే దానిలో సాగుదారులకి ఆ భూములను యథాతథంగా ఇవ్వటం అనేది ఇవ్వబడతాయి అని చెప్పి రాయలేదు. అలా రాయకపోతే వేలాది మంది నష్టం జరిగింది అధ్యక్ష. అది మీ ద్వారా మా మంత్రి గారిని కోరుతున్నాను. అది అందువలన జాగీర్ భూములు 1945 చట్టం రద్దు తర్వాత రైతులకి అసైన్ కూడా చేశారు. ఆ అసైన్ చేసినటువంటి భూములకు కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలి. 40 తర్వాత కొన్ని అసైన్ చేశారు, అవి కూడా ఇప్పుడు లేవు. అదేవిధంగా ఇనాములు రద్దు చేసి వాస్తవ సాగుదారుల పేరుతో వారికి పట్టాలు ఇవ్వమని కోరుతున్నాము. ఇనాము రద్దు చట్టం 1950 తర్వాత నేటికి ఇనాములు రద్దు చేసి చాలా చోట్ల పట్టాలు ఇవ్వలేదు. పాస్ పుస్తకాలు ఇస్తే రైతులకు భూమిపై పూర్తి హక్కు వస్తుంది. అదేవిధంగా దేవాలయ భూములు, వక్ భూములు సాగు చేసుకుంటున్న వారి పేర్లను కాస్తు కాలంలో పెట్టమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. 2014 పూర్వం ఉంది. అదేవిధంగా అంబసత్రం లాంటి మన జిల్లాలో ఉన్నాయి మంత్రి గారు. వాళ్ళందరికీ కూడా ఇంతవరకు రుణ సౌకర్యం లేకుండా, ఎటువంటి ప్రభుత్వ పథకాలు లేకుండా ఆ విధంగా ఈ 10 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరినీ కూడా పేర్లు ఎక్కించమని కోరుతూ వాళ్ళకి అవసరం అనుకుంటే రుణ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. రుణ గుర్తింపు కార్డులు వస్తే అసలు వాళ్ళకి, హక్కుదారులకి ఎవరికి ఇబ్బంది ఉండదు. వీళ్ళకి ఏదైనా ప్రభుత్వ పథకం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడానికి వీలుంటుందని చెప్తూ వీటికి అనుగుణంగా సెక్షన్ 3ని సవరించాలని నేను కోరుతా ఉన్నాను. సెక్షన్ 4A 7వ పేజీలో ఉంది. భూముల యొక్క యజమానులు, పట్టాదారులు మరియు తనఖాదారులైన వ్యక్తుల పేర్లు అని అన్నారు. అందులో కూడా సాగుదారులను గుర్తించి వారి హక్కులు కాపాడే విధంగా వారి పేర్లు ప్రత్యేక కాలం ద్వారా నమోదు చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. సెక్షన్ 4Aలో కూడా వాస్తవ సాగుదారులు ఎక్కడ మెన్షన్ కాలేదు, అది చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే తెలంగాణలో భూములను కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ లేని కారణంతో అమాయక రైతులు వేలాది మంది ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ సెక్షన్ మీరు కానీ అది క్లాజ్ క్లియర్గా పెట్టకపోతే రిజిస్టర్ కానటువంటి వేలాది మంది నష్టపోతారు. కాబట్టి దాన్ని సరిచేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా చిన్న లేక సన్నకారు రైతులు జూన్ 14, 2వ తేదీకి ముందు క్రయ విక్రయాలు జరిపి ఉంటే సాగులో ఉన్నవారు 12/10/2020 నుంచి 10/11/2020 వరకు దరఖాస్తు పెట్టుకుంటే సాదా బైనామాలు అంగీకరిస్తామని చెప్పారు అధ్యక్ష. నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఆ సాదా బైనామాల కాలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న అధికారంలోకి వచ్చిన తారీఖు వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. సాదా బైనామాలది, ఎందుకంటే ఏదో ఒక సింబల్ ఉండాలి, మీకు గుర్తుంటూ ఉండాలి. ఆ విధంగా చేయమని కోరుతున్నాను. అలాగే సెక్షన్ 10 13వ పేజీలో తహసీల్దార్ లేక అధికార విధిపైన ఎవరైనా ఇతర అధికార హక్కుల్లో
హక్కుల రికార్డుల్లో పేర్లు నమోదైన వ్యక్తులందరికీ పట్టాదారు పాస్ పుస్తక సహిత హక్కు పత్రం ఇవ్వవలనని రాశారు. ఇక్కడ కూడా కాస్తు కాలం ప్రస్తావన రాలేదు. ఇక్కడ కూడా వాస్తవ సాగుదారులు ప్రస్తావన రాలేదు. దాన్ని కూడా మిమ్మల్ని సరిచేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే 48 నుంచి ఆ తర్వాత భూమిని కొనుగోలు చేసి లేక అసైన్ చేయబడిన కాస్తులో ఉన్నటువంటి వాస్తవ సాగుదారులను కూడా 2014 ముందు లాగా అసైన్ చేసి ఉన్నారు, కానీ ఆ పేర్లు కూడా రద్దయినాయి. అదేవిధంగా అసైన్మెంట్లో చిన్న రైతులు అంటే ఒకరి నుంచి ఒకరు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వమని నేను కోరుతున్నా. పెద్ద రైతులు ఎవరైనా అసైన్మెంట్ భూములు కొంటే మీరు వెనక్కి తీసేసుకోండి, ఆ విధంగా చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అయిపోయింది అధ్యక్ష, తొందరగా చదివేస్తున్నాను. అలాగే అసైన్మెంట్ సంబంధించినటువంటి ప్రస్తావన మీరు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్లో పెట్టారు తప్పితే క్లాజులో ఎక్కడ కూడా కనపడలేదు. దాని మీద కూడా క్లారిటీ ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను. 2017 డిసెంబర్ 31 లోపు ఎవరైతే పేదలు కొనుగోలు చేశారో వారికి 2018 మార్చి అసైన్మెంట్లో సవరణ ప్రకారం హక్కు కల్పించాలి. దీనివలన 80,000 పేద రైతులకు ఉపయోగం కలుగుతుంది. అంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చినటువంటిది ఇది ఉపయోగం. దాన్ని కాకపోతే డేట్ ఏమిటనేది మీరు చూడండి. అలాగే విఆర్ఓ విఆర్ఏల్ని పెట్టి రికార్డులు తయారు చేస్తామన్నారు, సంతోషం. ఆ తయారు చేసేటువంటి ఆ భూములు వ్యవసాయ భూములకు ఒక లిస్ట్ ఉండాలి, వ్యవసాయేతర భూములకు ఒక లిస్ట్ ఉంచాలి అని మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే 1,63,00,000 ఎకరాలు టోటల్గా ఉంటే అందులో 45 లక్షల ఎకరాలు నాన్ అగ్రికల్చరల్ భూములు ఉన్నాయి. ఈ 45 లక్షల ఎకరాలు మొన్నటి వరకు ఎంజాయ్ చేశారు. ఇది మీకు ప్రభుత్వానికి ఇప్పుడు ఆ నాన్ అగ్రికల్చరల్ భూములు మీరు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. చాలా మీరు ప్రభుత్వానికి సేఫ్ జరుగుతుందని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా గిరిజన గ్రామాల్లో గిరిజనులకు కూడా రిజిస్ట్రేషన్ జరగడం లేదు. అందువలన అది ఎలా చేయాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. సీతక్ గారికి కూడా తెలుసు, గిరిజన గ్రామాల్లో కూడా గిరిజనులకి రిజిస్ట్రేషన్ జరగట్లేదు. అలాగే పోడు భూములు రిజిస్ట్రేషన్ చేయాలి. గిరిజనేతల రైతులు అయినా సరే సాదా 70కి పూర్వం 1970కి పూర్వం రిజిస్టర్ కాని వాళ్ళు గిరిజనేతల రైతులైనా సరే వాళ్ళ సాదా బైనామాలను అంగీకరించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే పిఓటి పేరుతో దాదాపు 18 లక్షల ఎకరాలు మీరు బయటకు తీసుకొస్తా ఉన్నారు, సంతోషం. అందులో భాగంగా మన పాల్వంచలో 999-727-444-445 వీటి కింద కొన్ని వేల ఎకరాలు, దాదాపు 1000 ఎకరాలు ఈ 10 ఏళ్ల నుంచి రిజిస్ట్రేషన్ లేకుండా ఆ ఊరంతా కూడా నాశనమైంది. మీరు కూడా హామీ ఇచ్చారు ఆ రోజు, దాన్ని కూడా మీరు బయటకు తీసుకురావాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని కూడా త్వరితగతిన అప్రూవల్ అయ్యే విధంగా చేయాలని కోరుతా ఉన్నాను. అలాగే ఈ సర్వేకి సంబంధించి ఇంతకుముందు అక్బర్ గారు చెప్పినట్లుగా మన సర్వే ఎప్పుడో 1940లో జరిగింది అధ్యక్ష. ఆనాడు నిజాం నవాబుల కాలంలో జరిగింది అధ్యక్ష. అప్పటి నుంచి ఇంతవరకు సర్వే జరగలేదు. మీరు డ్రోన్ ద్వారా సర్వే చేస్తూ ఉంటున్నారు, సంతోషం. నిజామాబాద్లో శాటిలైట్ ద్వారా చేశారు, ఫెయిల్ అయిందని అంటున్నారు. అందువలన డ్రోన్ ద్వారా చేయించండి, మాన్యువల్గా కూడా సర్వే చేయించండి. మాన్యువల్గా సర్వే ఇదంతా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పటికే చాలా అక్రమాలు జరిగి ఉన్నాయి, చాలా టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం 2014 ముందు ఉన్నటువంటి పుస్తకాలను యథాతథంగా అలౌ చేసి ఇప్పుడు ఈ కొత్త సర్వే ప్రకారం ఏమైనా జరిగి ఉంటే దాని ప్రకారంగా సరి చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇదంతా సరి అయ్యే వరకేనైనా అనేసరికి మళ్ళీ ఎంతకాలం పడుతుందో కూడా మీకు తెలియదు. అందువలన అదొకటి గమనించమని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే కౌలు రైతుల చట్టం 2011 గురించి పొందుపరచలేదు. ఇది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చిన చట్టం. అది 2011 చట్టాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని పొందుపరిచి కౌలు రైతులకు కూడా హక్కులు ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను. అంటే పట్టేదారులకు ఇబ్బంది ఉండొద్దు. కౌలు రైతులు చాలామంది మేధావులు ఉన్నారు, కోదండ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా తెలుసు. అది వాళ్ళని పిలిచి
వీళ్ళకు కూడా వాళ్ళ పంటలు పోయినా లేకపోతే ఇంకోటైనా నష్టపరిహారం వచ్చే విధంగా ఆ విధంగా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా అసైన్డ్ భూములకు సంబంధించి క్రయ విక్రయాలు రెగ్యులైజ్ చేయడానికి 2018 ఇంతకుముందు చెప్పాను మీకు. ఈ విధంగా అన్ని కవర్ అయినాయా? ఓకే. అలాగే అధ్యక్ష, విఆర్ఓలు పరీక్ష పెట్టాలని అంటున్నారు. ఎందుకంటే చాలా ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పరీక్ష అంటే మరలా కష్టం అవుతుంది. కాబట్టి విఆర్ఓలకి పరీక్ష వాళ్ళ అనుభవం చాలా అనుభవం. విఆర్ఓలని మీకు తెలుసు, పాత పట్వారీలు వాళ్ళు. అందువలన వాళ్ళని సర్వీస్లో ఉపయోగించుకోమని కోరుతున్నాను. విఆర్ఏలు 61 సంవత్సరాలు దాటిన పేరుతో వాళ్ళ పిల్లలకి ఎవరికి లేకపోవటం వలన 3700 మంది రోడ్డును పడ్డారు. వాళ్ళకు కూడా అవకాశం ఏమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఎలక్షన్ అయిన వెంటనే మామూలుగా ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అధ్యక్ష, మీకు కూడా మీ దృష్టికి కూడా తీసుకొచ్చామన్నారు. 14 నెలలు అయింది. ఎంఆర్ఓలు ఎండిఓలు ఎవరు ఎక్కడాళ్ళు అక్కడే ఉన్నారు తప్పితే వాళ్ళ యథాతథ స్థానాలకు వెళ్ళలేదు. అదొకటి చూడవలసింది కోరుతున్నాం. అదేవిధంగా బంచిరాయి, అటవీ, ప్రభుత్వ భూములు, సీలింగు, అసైన్మెంటు వీటన్నిటిని అంచనా వేసి పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో 7 లక్షల ఎకరాలు 6 విడతలుగా పట్టాలు ఇచ్చారు. 7 లక్షల ఎకరాలకి. మరలా ఇప్పుడు మీరు ఈ 10 ఏళ్ల కాలంలో 1 ఎకరం కూడా ఇవ్వలేదు. అందువలన సీలింగ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బంచిరాయి, అటవీ, ప్రభుత్వ భూములు ఇవి ఎవరి కింద ఉంటే వాళ్ళకి, పేదవాళ్లకు మీరు పట్టాలు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అధ్యక్షుల ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల్ని అమలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఏమి మెన్షన్ చేయలేదు. కోనేరు రంగారావు సిఫార్సులు కూడా చాలా వాల్యుబుల్ సిఫార్సు ఉన్నాయి. వాటిని కూడా మీరు కవర్ చేయాలని చెప్పి కోరుతూ ఆఖరిగా ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. మన జిల్లాలో, మన ఉమ్మడి జిల్లాలో సార్ మీ ద్వారా మా మంత్రి గారికి చెప్తున్నా, 5 గ్రామాలు ఇప్పుడు ఆ 7 మండలాన్ని వెనక్కి తీసుకురాలేరు. ఎట్లయినా ఆ 5 గ్రామాలు ఒక ప్రాంతం మీకు తెలుసు, దాన్ని అంత లోతు సమయం తీసుకొని కన్నాయిగూడెం, ఎటపాక, కొండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తంపట్నం. దానివల్ల ఎక్కడ ముంపు లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. కాకపోతే ఒకచోటే ఉండి వేరు రాష్ట్రంలాగా అయిపోయింది. ఒక దారి వస్తుంది దానివలన. ఒక మండలం నుంచి మళ్ళీ ఇంకో తెలంగాణలోని మండలానికి వెళ్ళాలంటే ఈ 5 గ్రామాలు ఆంధ్ర గ్రామాల మధ్యలో అడ్డు వచ్చినాయి. మీరు మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, ఆ ముఖ్యమంత్రి గారితో మీరు మాట్లాడి దాన్ని ఎలా పద్ధతుల్లో దాన్ని సెటిల్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఖచ్చితంగా వారు కూడా ఒప్పుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా భూమి లేని, ఇల్లు లేని నిరుపేదలు ఈ రాష్ట్రంలో మీరు వెనకడి నుంచి తీసుకోండి. మీరు అప్పుడు అసెంబ్లీలో మాట కూడా ఇచ్చారు. అటు దేవాలయ భూములు, ఇప్పుడు ఈ పేదవాళ్ళు లేకపోతే నిన్న శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు, అంజయ్ నగర్, అలాగే మన జనార్దన్ రెడ్డి నగర్, ఆ విధంగా మా చాలామంది గిరినగర్ అని ఆ పేరు ఈ పేరుతో మగ్దుమ్ నగర్ అని కొన్ని వందల కాలనీలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వేయటం జరిగింది. ఇక్కడ సిటీలో, వరంగల్లో, అదేవిధంగా చేవెళ్లలో, అలాగే మేడ్చల్లో, రాష్ట్రంలో అన్ని చోట్ల మేమే కాదు, ఎంఎల్ పార్టీ వాళ్ళు వేయించారు, సిపిఎం వాళ్ళు వేయించారు అధ్యక్ష. ఎవరికి ఇబ్బంది లేకుండా, మీకు పైసా ఖర్చు లేకుండా వాళ్ళు ఉంటున్న వాటికి మీరు ఆల్రెడీ 58, 59 ఏదో ఉంది, అవి ఆపేశారు, హోల్డ్లో పెట్టారు. మళ్ళీ 59 రీఓపెన్ చేసి ఎవరు ఉంటున్నారో, ఎవరిగా పేచి ఉన్న భూములు కాదు, మీకు వాళ్ళ దేవాలయం ఉన్న కొన్ని భూములు ఉన్నా సరే ఆ దేవాలయ భూములు ఈ పాటి మింగేసేవాళ్ళు వీళ్ళు లేకపోతే అటువంటివి. అలాగే చెరువులు పనిచేయకుండా ఉన్నటువంటి భూముల్లో వేసుకునేవాళ్ళు, చెరువులు మూత అయిపోయింది, చెరువులు ఆ ప్రాంతాల్లో ఉన్న ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించి సాధ్యమైతే ఇందిరమ్మ ఇళ్ళ కింద ఇళ్ళు కట్టిస్తే మీ హయాంలో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే కొన్ని లక్షల మంది ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మళ్ళీ ఒకసారి విడివిడిగా మీకు రాసిస్తాను ముఖ్యమంత్రి గారు, ఆ విధంగా చేయండి, చాలా మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నేను హడావుడిగా ఎక్కువ చెప్పలేకపోయాను, చెప్పాలనుకున్నాయి. ఎందుకంటే మీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏది ఏమైనా సరే మీ ఓపికకి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఓపిక, సహనం
ఇక చాలు ఇక మీరుగా ఆ స్థానాన్ని మళ్ళా మీరు స్పీకర్గా ప్రవర్తించి తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే విధంగా ఎవరు అక్రమంగా అన్యాయంగా అల్లరి చేసినా సరే ఫ్యాషన్ ఇది విద్యార్థుల వాళ్ళు కాగితాలు ఏంటి అధ్యక్ష అది చూస్తుంటే బాధేస్తుంది కాగితాలు చించుడేంటి మీద ఏంటి మీ మీద వేయడానికి ప్రయత్నం చేయటం ఏంటి అటు మధ్యలో వచ్చి మా మంత్రి గారి దగ్గరికి రావడం ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయటం ఏంటి మధ్యలో సందుల్లో నుంచి దాటి హరీష్ రావు గారు సందుల్లో నుంచి దాటి అప్పుడెప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు చూసాం తెలంగాణ అప్పుడు గవర్నర్ అది ఇప్పుడు పరాయి పాలన ఉందా లేదా ఎవరుంది ఇంత ఈ అన్యాయమైన పద్ధతులు మేమైతే ఐఎమ్ టోటల్లీ ఫెడప్ సార్ మీరు కైండ్లీ ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండమని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు